బాబు, మీ ఆలోచనలోనూ ఆరాటంలోనూ అర్థం ఉంది. మీరొక మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణం పెట్టుకున్నారు. కానీ అంతకన్నా అనర్థం మరొకటి జరగచ్చు. శుభసూచకం లేని చోట శుభకార్యం జరిగితే అనర్థమే. నా మాట వినండి బాబు. మొండిగా ఇక్కడే పెళ్లి చేయాలనేది మనసులో పెట్టుకోకండి. మరి దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? కళ్యాణం ఏదైనా గుళ్ళో జరిపించవచ్చు. నా చేతుల మీదుగా ఏర్పాటు చేసిన కలశం నేలపాలైంది కాబట్టి నేను జరిపించడం శ్రేయస్కరం కాదు. ఏదైనా గుడిలో అక్కడ దొరికిన పంతులతో పెళ్లి జరిపించండి. సరే పంతులు గారు, మీరెంతగా చెప్తున్నారంటే మేం కూడా విని తీరాలి. మాయా, ఇక ఈ పెళ్లిని ఏదైనా టెంపుల్కి షిఫ్ట్ చేద్దాం. అందరూ రెడీ అవ్వండి. ఈశ్వరి ఏంటి ఇంకా రావడం లేదా? విజయ్ ఫోన్లో ఫోటోలు చూశాక నిర్ణయం ఏమైనా మార్చుకుని ఉంటుందా? వాళ్ళ తాత మాటకు కూడా కట్టిపడకుండా ఒట్టు తీసి గట్టి మీద పెట్టేసిందా ఏంటి? అదే గాని జరిగితే రాజేశ్వరి విలాస్ ఎప్పటికీ నా చేతికి రాదు. అక్క, అడుగు ముందుకు వేసేలోపు ఒకసారి ఆలోచించు. నిర్ణయం తీసుకునే ముందు నీ భవిష్యత్తుకి జరగబోయే అన్యాయం గురించి ఆలోచించు. మన వాళ్లకు కావాల్సింది నీ మెడలో 3 ముళ్ళు పడాలి. నువ్వు పరాయి ఇంటికి కోడలుగా వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు వెళ్లే ఇల్లు ఎంత మంచిది, అక్కడ మనుషులు ఎంత మనసున్న వాళ్ళు అనేది మన కుటుంబానికి అవసరం లేదు. చూడక్క, ముహూర్తం దాటే వరకు వెళ్లకుండా ఆగిపోదాం. ముహూర్తం అయిపోయాక విజయ్ మాయల నిజస్వరూపం బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ప్రయత్నం చేసే లోపే అవతల తాతయ్య ప్రాణం తీసుకుంటారు కోమలి. తాతయ్య ప్రాణం కన్నా నా జీవితం నాకు ఎక్కువ కాదు. ఏది ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది. ఏంటి బాబాయ్ గారు, ఈశ్వరి ఇంకా రావడం లేదు? పెళ్లి చేయాలన్న ఆరాటం మనకుంది, కానీ చేసుకోవాలనే ఆత్రం ఈశ్వరికి ఉందో లేదో? ముహూర్తానికి ఈశ్వరి మెడలో 3 ముళ్ళు పడి తీరాల్సిందే పారిజాతం. ఇది పెట్టిన ముహూర్తం మీద నమ్మకం కాదు, ఈశ్వరికి నేను చెప్పిన మాట మీద ఉన్న నమ్మకం. ఇక్కడ ఈశ్వరినెత్తిన తలంబ్రాలు పడకపోతే నాకు తలకొరువు పెడతారనే సంగతి తనకి బాగా తెలుసు. అదిగో ఈశ్వరి కోమలి వచ్చేశారు. ఈశ్వరి, వచ్చేసావా? ముహూర్తానికి టైం అవుతుంది. నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి. పద పద. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అనుకున్న ప్రకారం ఈరోజు ఈశ్వరి విజయల కళ్యాణం మాత్రమే ఇక్కడ జరగాలి. అంతకు మించి మరొక ఆలోచన చేయకూడదు, మరొక ఉద్దేశం ఉండకూడదు. కోమలి, నువ్వు వెళ్ళి మీ అక్క పెళ్లి బట్టలు తీసుకురా. పెద్దమ్మ, చీరలు ఎక్కడున్నాయి? పద, లోపలునే చూపిస్తాను. మీ తాతయ్య మాటలు విన్నావుగా ఈశ్వరి? నీ మెళ్ళో తాళి పడకపోతే తల తెంచుకునే రేంజ్లో ఉన్నాడు. అందుకే
హోటల్ పత్రాలు తప్పనిసరిగా తెచ్చే ఉంటావు. తెచ్చావా? మా తాతయ్యని అడ్డు పెట్టుకొని మీకు కావాల్సింది మీరు లాక్కుంటున్నారని నాకు తెలుసు. పసుపు తాడు అనే పేరు పెట్టి ఒక పలుపు తాడు నా మెళ్ళో కడుతున్నారని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా? నా కుటుంబం కోసం, మా తాతయ్యకి ఇచ్చిన మాట కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఇక ఈ హోటల్ పత్రాలెంత? నీకా మాత్రం భయం ఉందిగా. నాక చాలు. ఇక నా పని అయిపోయినట్టే. వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా. అక్క, చక్కని జీవితాన్ని ఇవ్వాల్సిన కుటుంబం నీ జీవితాన్ని మొక్కలు చేస్తోంది. ఆనందాలన్నీ చూసిన కుటుంబం నీ జీవితంలో మాత్రం చీకటి నింపుతుంది. అలాంటి వాళ్ళ మాటలకి నువ్వెందుకు కట్టుబడి ఉంటున్నావక్కా? మాటకి తల వంచకపోతే తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ బంధాలన్నీ తెంచుకున్నాక బతికి ఉంటానేమో కానీ జీవోత్సవంలో బతుకుంటాను. అలాంటి బతుకు ఎందుకు కోమలి? మరి మోసం చేసే వాళ్ళతో నీ బతుకు బాగుంటుందా? నాకైతే మాత్రం ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపిస్తుందక్క. నా బతుకులో చివరి ఆశ ఈ పెళ్లిని ఆపగలిగేది ఒక్కరే. అదే రుద్రనీలకంఠ గారు. రుద్ర, నేను వెళ్ళి పంతులు గారితో మాట్లాడొస్తాను. సరే. అదిగో పంతులు గారు కూడా ఇట్టే వస్తున్నారు. రుద్ర, పంతులు గారు అర్జెంటుగా ఓ పెళ్లి చేయాలి. ఆల్రెడీ అర్జెంట్ పెళ్ళి ఒకటి చేస్తున్నాను బాబు. ఇంకోటంటే కష్టం. చూడండి, మీరు ఏమీ అనుకోకపోతే ఆ పెళ్లితో పాటే ఈ పెళ్లి కూడా చేసే ఏర్పాటు చేయండి. అలా ఎలా కుదురుతుందయ్యా? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఈ పచ్చ నోట్ల వాసనకి ఎవ్వరికైనా పిచ్చి ఎక్కాల్సిందే పంతులు గారు. ఇప్పుడు ఒప్పుకుంటారేమో చూడండి. సర్లేండి, కట్ట చూస్తే బరువుగానే ఉంది. దానికి సరితూగే సాయం నేను కూడా చేయాలి కదా. వాళ్ళని ఒప్పిస్తానులేండి. రుద్ర గారు మాయా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. రుద్ర, నువ్వు ఇంకేం దిగులు పడకు. నీకు మాయకి ఇంకాసేపట్లో పెళ్ళైపోతుంది. పద్మనాభం గారు, మీరు ఏవి అనుకోకపోతే ఒక చిన్న విన్నపం. చెప్పండి. ఇదే ముహూర్తానికి మరో వివాహం కూడా చేయించాల్సి ఉంది. మీరు ఏమనుకోకపోతే 2 పెళ్ళిళ్ళు ఒకే చోట జరిపించడానికి అనుమతించగలరా? వాళ్ళదేదో తప్పని పరిస్థితి అట, అర్థం చేసుకుంటారని అడుగుతున్నాను. సరే పంతులు గారు, జరిపించేది ఆలయంలో, జరిగేది ఆ దేవుడి సమక్షంలో. మా ఇల్లైతే కాదు కదా. అదీ కాకుండా కొత్తగా జీవితంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళ ఆశను మేం మాత్రం కాదని ఎందుకు అనుకుంటాం చెప్పండి. మా వాళ్ళ పెళ్లితో పాటు వాళ్ళ పెళ్లి కూడా జరిపించేయండి. ఏమంటారు పారిజాతం గారు? మీరేమంటే నేను కూడా అదే అంటాను బాబాయ్ గారు. మీ ఇష్టం, మీకు నచ్చినట్టే కానివ్వండి.
చాలా సంతోషం అండి. పిన్ని, మీరు వెళ్ళి మండపం దగ్గర పనులు చూసుకోండి. నేను అక్కని తీసుకొస్తాను. అలాగే. ఏంటి కోమలి? అక్క, టెంపుల్కి రుద్ర గారు కూడా వచ్చారు. ఇది కోమలి విషయం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. సరే అక్క, ఆల్ ది బెస్ట్. విజయ్ గారు. ఈశ్వర్ గారు, మీరేంటి ఇక్కడ? ఏమైనా చెప్పాలా? విజయ్ గారు, ఈ టెంపుల్కి మాయ కూడా వచ్చిందంట. అయితే మాయకి మీకు మధ్యలో ఏముందో నాకు తెలియదు, కానీ మీ మధ్య ఉన్న బంధాన్ని అడ్డం పెట్టుకొని నా జీవితంలోకి ప్రవేశించకూడదు. అంటే ఇప్పుడు ఏమంటారు ఈశ్వర్ గారు? నన్ను అడ్డం పెట్టుకొని మాయ మీ జీవితంలోకి వచ్చి మీ బ్రతుకుని డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటున్నారా? అలా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. మీరేం భయపడకండి ఈశ్వర్ గారు, నేను ఇప్పుడే ఆ మాయతో మాట్లాడతాను. అసలు తన ఆలోచన ఏంటో, తన ఉద్దేశం ఏంటో ఇప్పుడే కనుక్కుంటాను. మన పెళ్లికి తను అడ్డుపడ్డానికి కానీ మీ జీవితంలోకి తను ప్రవేశించడానికి కానీ అవకాశం లేకుండా చేస్తాను. విజయ్ మాయల నిజస్వరూపాలు బయటపెట్టే అపురూప కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది. స్వామి, రుద్రకి నాకు ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతే నీకు బంగారు కిరీటం చేయిస్తాను స్వామి. కావాలంటే అందులో వజ్రాలు కూడా పొదిగిస్తాను స్వామి. ఇంకా కావాలంటే కోహినూరు వజ్రం కూడా తెప్పిస్తాను. వెళ్దామా? సరే పద. మాయా, దేవుడిని కోరికలు కోరుకోవచ్చు, కానీ మరి ఇలాంటి అసాధారణమైన లంచాలు ఇస్తానని చెప్పకూడదు. దేవుణ్ణే మాయ చేయాలని చూస్తున్నావా? అందుకే నీకిలా జరిగింది. అబ్బా, ఏంటంటే మీరు? దెబ్బ తగిలి నేను బాధతో వెలువెల్లాడుతూ ఉంటే మీరేంటంటే నా గుండెకి తూట్లు పడేలా మాట్లాడుతున్నారు? విజయ్ ఇటీ వస్తున్నాడేంటి? రత్నాంగి అంటే ముందు సీన్ చేయడానికా ఏంటి? మాయా, ఓకే? ఓకే ఆంటీ. మీరు అక్కడి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో చూడండి. నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసొస్తాను. సరే. విజయ్, ఏంటి సరాసరి పెళ్లి కొడుకు వేషంతో వచ్చేసావు? మరి నువ్వేంటి పెళ్లి కూతురు వేషంలో ఉన్నావు? నా కోసం వచ్చావా? నేను ఇంకా దక్కుతానన్న ఆశతో వచ్చావా ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇలా పెళ్లి కూతురు గెటప్లో వచ్చావా ఏంటి? సరే సరే, ఇక్కడ కాదు, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పద. ఇప్పుడు చెప్పు,
ఇంకా నా మీద ఆశలు పెట్టుకున్నావా? అదేం లేదు, నేను ఈశ్వరిని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను కూడా రుద్రని ఇదే గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాను. అవునా? కానీ నువ్వు నా ద్వారా తన జీవితంలోకి రాబోతున్నావని ఈశ్వరి భయపడుతోంది. నాకు కూడా ఈశ్వరి జీవితంలోకి రావాలనే ఉంది. తన జీవితాన్ని చిందరవందరగా మార్చాలనుంది. ఈ పెళ్ళి ఆగిపోయి నవ్వుల పాలైపోతే చూడాలనుంది. నన్ను వెంటాడుతున్న ఈశ్వరి బ్రతుకు బజార్లో పడితే నవ్వుకోవాలనుంది. నువ్వు నవ్వుల పాలు చేస్తావా? మాయా, మన టార్గెట్లు మనకున్నాయి. నీ టార్గెట్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నా టార్గెట్ కోసం నేను కష్టపడుతున్నాను. నువ్వు నా ఫస్ట్ లవ్వే కాదన్ను, కానీ లవ్ కన్నా లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే రాజేశ్వరి విలాస్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. అలాగే రుద్ర ఆస్తిని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అవును విజయ్, నువ్వు రాజేశ్వరి విలాస్ని, నేను రుద్ర ఆస్తిని సొంతం చేసుకున్నాక మనం ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా నష్టపోయేది ఇటు రుద్రనీలకంఠ, అటు ఈశ్వరి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన పెళ్ళిళ్ళ గురించి, మన పంతాల గురించి కాదు. అందుకే ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్ళిళ్ళు జరిగేలా చూడాలి. అవును మాయా, నువ్వు చెప్పింది నిజం. మనం మన పట్టుదలకు పోతే మన జీవితాలు నాశనం అవుతాయి. అవును విజయ్, నువ్వు సరైన టైంకి సరిగ్గా రియలైజ్ అయ్యావు. ముందు నేను రుద్రని, నువ్వు ఈశ్వరిని పెళ్లి చేసుకొని మన టార్గెట్లు మనం రీచ్ అవుదాం. ఒకే చోట ఒకే పంతులు 2 పెళ్ళిళ్ళు చేయడం ఏమిట్రా విడ్డూరం కాకపోతే? నాన్న ఒప్పుకున్నారు కదమ్మా, ఇంకా దాని గురించి వదిలేయి. పంతులు గారు, వీళ్ళేంటి ఇక్కడ? అయ్యా, ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్న జంట వాళ్లే. పంతులు గారు, ఎవరి నేడైతే మా అమ్మాయి మీద పడకూడదు అనుకున్నామో అతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడతారా? ఎవరి మాట వింటే మా అందరి రక్తం ఉడికిపోతుందో అలాంటి మనిషి పెళ్లి మా కూతురు పెళ్లితో పాటు చేస్తారా? అవసరం లేదు. కావాలంటే వీళ్ళ పెళ్లి తర్వాత చేసుకోండి. హలో, ఏంటి పంతులు గారిని మీరేదో కొనుక్కున్నట్టు మాడుతున్నారు? కావాలంటే ఈ ముహూర్తానికి రుద్రామాయల పెళ్లి జరుగుతుంది, మీరు మీ అమ్మాయి పెళ్లి తర్వాత చేసుకోండి. హలో, ఏం మాట్లాడుతున్నారండి? పద్ధతిగా మా పెళ్లి మేము చేసుకుంటూ ఉంటే మధ్యలో దూరింది మీరు. పంతుల్ని మేనేజ్ చేసి పక్కకొచ్చి కూర్చుంది మీరు. కావాలంటే మీరే తర్వాత చేసుకోండి. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వింటారా? ఏం చెప్తావయ్యా? నీకు దూరంగా బతుకుతున్నాం. నీ పేరు వినపడకుండా మా బతుకులు మేము బతుకుతున్నాం. మాటి మాటికి మా బతుకుల్లోకి ఎందుకు తొంగి చూస్తున్నావు? ప్రతిసారి ఎందుకు మా ఈశ్వరి జీవితంతో ఆడుకుంటున్నావు?
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెద్ద మామయ్య గారు క్షమించండి విశ్వం గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను ఈశ్వర్ని మోసం చేశాననే కదా మీరంతా నా మీద కోపంతో ఉన్నారు.